Welcome to our channel. ఇది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అన్నమాట NABARD. ఇది 170 వేకెన్సీస్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ ఆర్డీబీఎస్ అండ్ రాజభాష అండ్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజే స్టార్ట్ అయింది. 18th July 2022 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 7th August 2022 అనమాట. దీనికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇదేమో అడ్వర్టైజ్మెంట్ నెంబరు 2 గ్రేడ్ ఏ 2022-23. ఇక మనకి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రూరల్ బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించి 161 వేకెన్సీస్ అయితే వేరియస్ డిసిప్లైన్స్లో ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రాజభాష 7, ఇంకా ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అయితే 2 ఉన్నాయన్నమాట. టోటల్ 170 వేకెన్సీస్. ఇంకా దీనికి సంబంధించి మనకి పే స్కేల్ వచ్చేసరికి 28,150 బేసిక్ నుంచి టోటల్గా మనకి 55,600 రూపీస్ అయితే ఈ పే స్కేల్ అయితే ఇచ్చారు దీనికి. ఇంకా ఏజ్ అయితే మనకి 1st July అనమాట 2022. అలాగే మన క్వాలిఫికేషన్ కూడాను 1st Julyకి అయితే చూసుకోవాలి. బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్ అయితే కావాలన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1st July 2022కి 21 to 30 years మధ్య అయితే ఉండాలన్నమాట. అయితే మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ బోత్ డేట్స్ మనకి ఇంక్లూజివ్ అనమాట. అంటే మనకి 2/7/1992 నుంచి 1/7/2001 ఈ మధ్యలో ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అయితే ఈ బోత్ డేట్స్ కూడా మనకి ఇంక్లూజివ్ అనమాట. ఇంకా SC ST OBC PWD ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ యూజువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఫీజు SC ST PWDకి వచ్చేసరికి 150 రూపాయలు, అంటే ఇంటిమేటెడ్ ఛార్జెస్ మాత్రమే పే చేయాలి, ఇంకా వేరే ఏం లేదు. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో UR EWS OBC 800 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ప్రాసెస్లో లాస్ట్లో అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలన్నమాట. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ డైరెక్ట్ లింక్ ఇచ్చాము. అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా మన ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ముఖ్యంగా ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ అప్లై ఆన్లైన్ ప్రాసెస్ కోసం చేయటం జరుగుతుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నమాట మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. మనకి స్టార్టింగ్ డేట్ ఈరోజు 18/7. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్, ఎడిటింగ్ అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి 7th August 2022. ఇంకా ప్రింటింగ్ వచ్చేసరికి 23/8/2022 లోపు అయితే మనం అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మన న్యూ యూజర్ అయితే కనుక ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలన్నమాట ఫస్ట్. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అయితే మనకి రిక్వైర్మెంట్స్, అంటే ఈ అప్లై ఆన్లైన్కి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండ్ అప్లోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ మన వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కావాలి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి కావాలి, ఇంకా మనకి ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ పాస్పోర్ట్ సైజ్ కావాలి, ఇంకా సిగ్నేచర్ కావాలి, ఇంకా లెఫ్ట్ థంబ్ కావాలి, ఇంకా కూడా మన డిక్లరేషన్ అయితే కావాలి, ఇంకా మనకి 10th నుంచి ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్ మెమోస్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఇంకా బ్యాంక్ ఫీజ్ పే చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, కార్డ్స్ అవి కూడాను ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకోవాలి. ఇంకా ఫోటో వచ్చేసరికి మనకి 20 KB నుంచి 50 KB వరకు అయితే ఉండొచ్చు అనమాట JPG ఫార్మేట్లో. సిగ్నేచరు, ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి 10 KB నుంచి 20 KB వరకు ఉండొచ్చు, ఇది కూడా JPG ఫార్మేట్. ఇంకా లెఫ్ట్ థంబ్ అనమాట, ఇది కూడా JPGలో 20 నుంచి 50 KB మధ్య ఉండొచ్చు. ఇంకా డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్ మనకి ఏమి ఇవ్వాలనేది నోటిఫికేషన్లో అయితే ఉంటుంది. ఐ సో అనే ఉంటుంది. అదైతే మనం వైట్ పేపర్ మీద చేతితో రాసి స్కాన్ చేసి 50 నుంచి 100 KB మధ్య అయితే JPGలో ఉండేటట్టుగా చూసుకొని అన్నీ మనం దగ్గర పెట్టుకొని అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్.
దాని మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేస్తే మనకి ఈ ఫామ్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవటం, ఇంకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎంటర్ చేసుకోవటం, ఇంకా ప్రివ్యూ చూసుకోవటం అప్లికేషన్ ఫామ్, ఇంకా అప్లోడ్స్ లాస్ట్లో మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్స్ ఉంటాయి, అవి చేసుకుని లాస్ట్లో అయితే మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట ఆన్లైన్లో. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అనమాట. ఫస్ట్ నేమ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, మ్యాండేటరీ అనమాట. మన 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే దగ్గర పెట్టుకోవాలి. మనకి మ్యాక్సిమం మన 35 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. పేరు పెద్దదిగా ఉంటే మనకి మిడిల్ నేము ఇంకా లాస్ట్ నేమ్ ఉంటాయి. ప్రతిదీ కూడాను మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ, అంటే తప్పు చేయకుండా. తప్పు చేస్తే అది చూపిస్తుంది మనకి. అయితే మనం ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్ టు 35 క్యారెక్టర్స్ సేమ్ ఇక్కడ రిపీట్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. మిడిల్ నేమ్ అలాగే మిడిల్ నేము కన్ఫర్మ్ చేయాలి. లాస్ట్ నేమ్ అయితే కన్ఫర్మ్ చేయాలి. ఇవన్నీ మన 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు చేయాలన్నమాట. ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా. ఇంకా మనం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ. మనం 10 డిజిట్స్ అనమాట. మన 91 అయితే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు, మనం ఎంటర్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మన ఫోన్ నెంబరు 10 డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఇంకైతే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అదేంటంటే మనకి ఆప్షనల్ అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీగా ఇవ్వాలి, వ్యాలిడ్ యాక్టివ్లో ఉన్నది ఇవ్వాలి. సపోజ్ XYZ అనుకోండి, XYZ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డొమైన్ అంటే మనకి జీమెయిలా ఏదానికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ XYZ ఇవ్వాలి, ఇక్కడేమో డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. జీమెయిల్ అయితే జీమెయిల్. ఇక్కడైతే మనం మళ్ళీ కూడాను కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సపోజ్ xyz@gmail.com అనమాట. అలా కంప్లీట్గా ఇవ్వాలి. అది మనకి 60 క్యారెక్టర్స్ వరకు ఎలో చేస్తుంది అనమాట. ఇక్కడైతే మనం క్యాప్చా అయితే ఇవ్వాలి, సెక్యూరిటీ కోడ్. ఇక్కడ ఎలా ఉందో అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఇవ్వాలి. మనకు అర్థం కాలేదనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే మారిపోతుంది, కొత్తది వస్తుంది. అప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట. నేనైతే ఎంటర్ చేశాను. ఆర్ యూ షూర్ డేటా ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నది. మనమైతే ఓకే ప్రెస్ చేయాలి కరెక్ట్ అయితే కనుక. ఇంకా నెక్స్ట్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే యువర్ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చింది, అలాగే పాస్వర్డ్ కూడా ఇచ్చింది. ఇవి మనం చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి, మన మెయిల్ కూడా వస్తుంది. ఇంకా మనం ఇక్కడైతే స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. సపోజ్ మనం ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం, ఇలా వస్తుంది. ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నదా అని. సపోజ్ మన డెస్క్టాప్ మీద ఉందనుకోండి, అది సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే మనకి డీటెయిల్స్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం పోస్ట్ ఏదైతే అప్లై చేస్తున్నామో అసిస్టెంట్ గ్రేడ్ A RDBS అయితే ఇది ఇవ్వాలి, రాజభాష అయితే కిందది ఇవ్వాలి. అది ఇచ్చాను నేను సపోజ్. ఇంకా మనకి ఇక్కడైతే బ్రాంచ్ వచ్చింది, డిసిప్లిన్. మనం ఏ డిసిప్లిన్కి అప్లై చేస్తున్నాం, జనరల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, ల్యాండ్ డెవలప్మెంట్, సాయిల్ సైన్స్, ఇంకా ప్లాంటేషన్, సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, కంప్యూటర్, IT, అగ్రి, మార్కెటింగ్, డెవలప్మెంట్, అలాగా చాలా ఉన్నాయి. నేనైతే జనరల్ ఇచ్చాను. కేటగిరీ ఉంది అనమాట. కేటగిరీ సపోజ్ నేను SC ఇచ్చాను. అయితే మన ఇక్కడ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఏదైతే మనం ఇస్తామో SCకి సంబంధించి. జనరల్ అయితే అవసరం లేదు. అయితే ఇంకా ఆర్ యూ షూర్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అనాలి, లేకపోతే నో అనాలి. ఇంకా ఈ కాలమ్స్ అన్నీ కూడాను డిజబిలిటీకి సంబంధించి అవసరం లేదు మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రిలీజియన్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ, ముస్లిం అలాగా. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డూ యూ హ్యావ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్, SC ST OBC అయితే. నెక్స్ట్ వచ్చి డూ యూ హ్యావ్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ ఆర్ యూ ఏ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ డైడ్ ఇన్ 1984 రైట్స్,
నో. ఆర్ యూ an ఎంప్లాయీ ఆఫ్ నాబార్డ్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా స్టేట్ నేనైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చిందనమాట. నేనైతే విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి హైదరాబాద్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. దగ్గరగా ఉంది, అదే చూసుకొని అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఆర్ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా? అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అడ్రస్, కంప్లీట్ అడ్రస్ అప్ టు 35 క్యారెక్టర్స్ అనమాట. ఎక్కువైపోతే నెక్స్ట్ కాలంకి వచ్చేయచ్చు. ఇంకా ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మన పిన్ కోడ్ ఇవ్వాలి. మనకి కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చేస్తుంది మొత్తం పైది, మళ్ళీ ఎంటర్ చేయనవసరం లేదు. ఇంకా అయితే మనం ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిసింగ్ కోసం మన కమ్యూనికేషన్ అడ్రస్సా పర్మనెంట్ అడ్రస్సా అడుగుతుంది. ఏదైతే అది ఇవ్వచ్చు, మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫీజు అయితే ఇక్కడ చూపిస్తుంది 177 రూపీస్ వచ్చింది. నేను రిజర్వేషన్ కేటగిరీ ఇచ్చాను కాబట్టి నాకు 177 రూపీస్ వచ్చింది. మనం లాస్ట్లో అయితే ఈ ఫీజుని కంపల్సరీగా అయితే పే చేయాలి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట. నేను నెక్స్ట్కి అయితే వచ్చాను. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్, సపోజ్ కామర్స్ అనుకోండి. ఇక్కడ మన డేట్ ఆఫ్ పాసింగ్, డే, మంత్, ఇయర్స్ ఇవ్వాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. గ్రేడ్లో ఉంటే కనుక మనం దాన్ని అయితే మార్చుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది ఇవ్వాలి. ఆ గ్రేడ్ మార్పు అనేది మనకి సర్టిఫికేట్లో ఉంటుంది, దాని ప్రకారం అయితే మార్చుకోవాలి. అలాగే పీజీ, ఇంకా డిప్లొమా ఏమన్నా ఉంటుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే వదిలేసేయాలి. ఇక్కడైతే లాంగ్వేజ్ ఇవ్వాలి. సపోజ్ ఇంగ్లీషు, రీడ్ రైట్ స్పీక్, అలాగే తెలుగు, అలాగే హిందీ, రీడ్ రైట్ టిక్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనం ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట. నేనైతే మొత్తం ఎంటర్ చేశాను కంప్లీట్గా. నెక్స్ట్ ఒకసారి ప్రివ్యూ అనేది వచ్చింది, అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అన్నీ బాగుంటే కనుక ఓకే, అదర్వైజ్ బ్యాక్ వెళ్ళిపోయి అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఇక్కడైతే మనం క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి, QTP. ఇంకా కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంది, కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అనాలి. ఆన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్ బి పర్మిటెడ్. మనం మార్పు చేసుకునే అవకాశం లేదని చెప్తున్నది. ఒకసారి చెక్ చేసుకొని మన ప్రివ్యూలో అన్నీ చెక్ చేసుకొని ఇలాగా బాగుంటే కనుక ఓకే, అదర్వైజ్ బ్యాక్ వెళ్ళిపోయి మోడిఫై చేసుకుని కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే ఓకే అంటే సరిపోతుంది. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలన్నమాట. నేనైతే అవన్నీ అప్లోడ్ చేశాను. ఇంకైతే ఇక్కడ ఫీజు వచ్చింది, నేను దాన్ని జనరల్ కింద మార్చాను, అందువల్ల అయితే మనకి 944 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే క్యాప్చా ఇచ్చాను, సబ్మిట్ అన్నాను, ఆడియో సబ్మిట్ అంది. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే వచ్చింది. ఇక్కడ మన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఇంకా యూపీఐ కానీ మీకు వ్యాలెట్ క్యాష్ కార్డ్స్ ఏది ఉంటే అది దానికి సంబంధించినటువంటి కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీకు పేమెంట్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది పూర్తిగా మనకి నబార్డ్కి సంబంధించినటువంటి 170 వేకెన్సీస్ RDBS అసిస్టెంట్ మేనేజర్ అప్లికేషన్ ఆన్లైన్ కంప్లీట్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.